ఇస్తారు, ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? మైక్ దగ్గర పెట్టుకోండి. మనకంటే హేళన జరిగినప్పుడు మనలో అనేది ఇన్స్పిరేషన్ అనేది పెరుగుతుంది. హేళన చేసిన వాళ్ళ ముందు పడి నిల్చొని లేచి చూపించాలి అనే సత్తా మనలో పెరుగుతుంది అన్నట్లు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నవ్విన వాళ్ళ చేత్తోనే క్లాస్ కొట్టించుకోవాలి అనే ఉద్దేశంతో నేను కూడా చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చిన. నన్ను చూసి కూడా చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ధైర్యంతో చెప్పగలుగుతున్నాను. ఇంకా ఉందా? హైదరాబాద్ పిల్లల విషయంలో కూడా కుటుంబాన్ని కూడా ఒక స్థాయిలో నిల్చోబెట్టుకోవాలి. ప్లస్ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి. మనం చెప్పే సూచనలు ఓకే అమ్మ గదా చెప్పాలి కూడా. నెక్స్ట్ రౌండ్ గవర్నమెంట్కి జయ గారు తయారు మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మ నంబర్ చెప్పండి. వాళ్ళ మమ్మీకి ఫోటో పెట్టుకుంది. ఈ సింబగాడు ఓకే అమ్మా 3 ఉంది. ఓకేనా 3 ఓకేనా? సింపుల్ క్వశ్చన్. మీరు కనుక తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితే ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పాలి కాబట్టి మీరు అయినా సీఎం ఇప్పుడు మా దృష్టిలో. నాకు అంత కోరిక లేదు. సీఎం నేను కనుక తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితే కనుక మహిళలకి ఎంతో శ్రద్ధతో అన్ని యాక్టివిటీస్లో పాల్గొనేటట్టు చేస్తాను. మహిళలని ఇప్పుడు కొంచెం ఏ విధంగానైనా ఎదుర్కొంటున్న సమస్యలను కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి వీటి సమస్యలు నివారించడానికి చేస్తాను. ఫస్ట్ సలహా ఉచిత బస్ అనేది ఇప్పుడు వేస్ట్ పెట్టిండ్రండి. నా దృష్టిలో నేనుంటే తీసేస్తాను, కాకపోతే టికెట్ ఛార్జీలు తగ్గిస్తాను. అట్లా ఇప్పుడు అది ఉపయోగం లేనున్నది. చూడు రిక్రియేషన్ చేద్దాం. తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 ఉంది. 7 ఉంది, 8 ఉంది. 4, 7, 8